సర్కార్ బడుల్లో పూర్వ ప్రాథమిక విద్య ఇదైతే అద్భుతం. ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా మీరే ఉన్నారు కాబట్టి మీ కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎందుకంటే సర్కార్ బడుల్లో ఎల్కేజీ యూకేజీలు ఉండయి, కానీ మొదటిసారిగా తెలంగాణ సర్కార్ బడుల్లో ఎల్కేజీ యూకేజీ సిస్టమ్ తీసుకొచ్చారు. ఇది చాలా అద్భుతం. దీంతో పాటు ఇంకొక స్పెషల్ ఎడ్యుకేషన్ కూడా మనం అందిస్తే లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నారు సీఎం గారు. ఎక్కడ స్పీచ్ థెరపీకి అని చెప్పి రకరకాల ఇది వాళ్ళకు స్పీచ్ థెరపీకే అనేక రకాలుగా పిల్లలు ఫోన్లకు అడిక్ట్ అయిపోయి చిన్నతనం నుంచి ఆగమైపోయినటువంటి పిల్లలకు స్పెషల్ ఎడ్యుకేషన్ అని చెప్పి తమిళనాడు గవర్నమెంట్ చేస్తుంది. కాకపోతే ఒక బృందాన్ని పంపాన్ని తెప్పించండి, అక్కడ స్పెషల్ ఎడ్యుకేషన్ ఎల్కేజీ యూకేజీ లాంటి సిస్టమ్ ఉంటే పిల్లలు గవర్నమెంట్ స్కూల్ వైపే వస్తారు. మనకు బేసిక్ కానీ ఫస్ట్ మెట్ కానీ మిస్ అవుతుంది పిల్లలు గవర్నమెంట్ స్కూల్కి రావడానికి. సరే ఇప్పటికైనా 12 జిల్లాల్లోని 200 పాఠశాలలో ప్రారంభిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు కాబట్టి వాటికి సంబంధించిన మౌలిక వసతుల ఏర్పాటు కానీ లేకపోతే దానికి సంబంధించిన స్పెషల్ టీచర్ల రిక్రూట్మెంట్ కానీ. ఇప్పుడు మహిళా సంఘాలు ఉన్నాయి, గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాలు ఉన్నాయి. మహిళా సంఘాలకు ఇప్పుడు చిన్న పిల్లలు ఎల్కేజీ యూకేజీ పిల్లలకు వాళ్ళు మీకు తెలుసు కదా చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళ ఆలనా పాలన వ్యవహారాలన్నీ మహిళా సంఘాలకు అప్పచెప్పండి. ఎందుకంటే ఒక మహిళా సంఘానికి అప్పచెప్పి వాళ్ళకు ఆ డ్యూటీలు వేయడం ద్వారా మీ గ్రామీణ ప్రాంతంలో మహిళా సంఘాలు పనిచేస్తే ఆయాలుగా పనిచేస్తారు. ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని కూడా వాళ్ళు పోతున్నటువంటి ఆ సంఘం వాళ్ళు పోతున్నటువంటి కాడికి వాళ్ళ పిల్లల్ని కూడా రప్పించుకుంటారు. కాబట్టి తద్వారా మెరుగైన ఫలితం వస్తుంది, ప్రభుత్వ పాఠశాలల్లో మార్పు వస్తుంది, ప్రభుత్వ పాఠశాలల పైన నమ్మకం వస్తుంది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే విధంగా ఒక నిబంధన తీసుకొస్తే చాలా బాగుంటుంది ప్రభుత్వ పాఠశాలలో. రెండోది ఇది మంచి కార్యక్రమం, దీనికి అభినందనలు. రెండో విషయం ఏంటంటే ఈ ఫీజుల నియంత్రణ. ఏమైంది? అడ్డగోలుగా ఫీజులు ఎల్కేజీ యూకేజీకే 1,00,000-1,50,000 కట్టాలంటే వానికి ఏమో సర్కారు బడికి తోలుదామంటే ఆడ ఎల్కేజీ యూకేజీ లేదు. పోరడు ఆగమైతే ఇంటికాడ సెల్ ఫోన్ పట్టుకొని ఆగమవుతున్నారు, వాడిని ఇక్కడికి తోలిస్తూ ఉంటే ఈడ 1,00,000-1,50,000 ఫీజు. ఈ ఫీజుల నియంత్రణకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకుంటలేదు? విద్యా కమిషన్ మీరే వేసిరు, విద్యా కమిషన్ సిఫార్సులు ఎందుకు అమలు చేస్తలేరు? అసలు ఫీజుల నియంత్రణ ఉందా లేదా? ఎల్కేజీకి ఎంత, యూకేజీకి ఎంత, ఫస్ట్ క్లాస్కి ఎంత, సెకండ్కి ఎంత, థర్డ్కి ఎంత, ఇవేం లెక్కలు లేవా? ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉంది? ఫీజుల నియంత్రణ చేస్తే కోట్లాది రూపాయలు మిగులుతాయి తల్లిదండ్రుల దగ్గర. మన పింఛన్ కోసం, మన రైతు బంధు కోసం అప్పుడు ఎదురు చూడరు. ఈ ఫీజుల నియంత్రణ జరగాల. రెండోది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయమని బట్టి విక్రమార్క గారు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడిండు అసెంబ్లీలో. ఆయనే ఉప ముఖ్యమంత్రి, మరి అలా మీరు ముఖ్యమంత్రి ఉన్నారు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ను ఇక్కడ ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేరు? 25% సీట్లను కార్పొరేట్ ప్రైవేటు స్కూళ్లలో పేద పిల్లలకు ఉచితంగా ఇవ్వాల్సినటువంటి వాటిని ఎందుకు ఇస్తలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం? విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే పాత విధానంలోనే కొనసాగింపు, ముందు స్కూల్ బంద్ కాగానే ఫీజుల కట్టడి, ఏంది కథ? ఇప్పుడు విద్యా కమిషన్ వేసుకున్నాం, దాని సిఫార్సులు ఏమైనా అమలు చేస్తున్నామా? సరే, ఈ ఎల్కేజీ యూకేజీ ఒకటి ప్రారంభం చేసుకుంటా ఉన్నాం, ఇది మంచి కార్యక్రమమే. ఈ విద్యా సంవత్సరం నుంచి మరో 5,651 బడుల్లో కంప్యూటర్ ల్యాబ్లు, నేడు కంప్యూటర్ ల్యాబ్లు పెడతా ఉన్నారు. దాని ఆపరేటర్ లేరు. ఇప్పుడు మా జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లోనే నేను పోయి చూస్తే కంప్యూటర్లు అద్భుతంగా ఉన్నాయి, డిజిటల్ బోర్డులు ఉన్నాయి, చెప్పే సార్ లేడు. ఎట్లా మరి అంత పెద్ద ఎక్విప్మెంట్ తెచ్చుకొని దానికి ఒక ఇన్స్ట్రక్టర్ లేకపోతే, దానికి ఒక నేర్పించే వాళ్ళు లేకపోతే ఎట్లన్నట్టు? ఇక ఇవాళ నుంచి పాఠశాలల పునఃప్రారంభం. వేసవి సెలవు ఇవాళ బద్ధకంగా ఆడి పోరగాళ్ళు అలసిపోయి అమ్మ ఎక్కడి బర్రా నాయన ఇదే మంచిగుంది, మళ్ళా పోతే మళ్ళా గీతా టీచరు, అరుణ టీచరు, ఈ టీచరు, ఈయన టీచర్ కొట్ట బెదిరించ ఏగ పోనని ఒకటి బలిమీకెక్కి. ఒకప్పుడు ఎట్లుండి ఎరికేనా, బడికి రాకపోతే అటెండరు ఆ స్కూల్ పొరగాళ్ళు 2-3 నలుగురు కాళ్ళు చేతులు పట్టుకొని గుర్ర గుంజుకొని పోయేది స్కూల్కు. అయ్యో పాపం అంచోడు కూడా లేడు ప్రభుత్వ పాఠశాల. అప్పుడు బడికి పోకపోతే సార్లు కాదు తల్లిదండ్రులే తన్ను కూడా తీసుకొచ్చి లోపడేసి తన్నుకుట. బూరోలు చూసి అయ్యో గట్లేమి కొడుతున్నామమ్మా పోరని అంటే బడికి పోడట అని. ఇక బడి కాడికి ఇక సార్ కొడతారు రానేసరికి గేట్ కాడికి పోయేసరికి ఇక నేను పోతుంది అని పోయేటోళ్ళు. అంటే ఈ రకంగా అప్పుడు విద్య ఉండే, టీచర్లు కూడా అట్లా మంచిగా అట్లా ఉండే. అప్పుడు టీచర్ ఆ గల్లీలకేనా వస్తుందంటే ఈ గల్లీల మాయం. సార్ వస్తుండే అంటేనే మంచి గౌరవం, సార్కు కూడా ఊర్లే గౌరవం, అడ్డగోలుగా గౌరవం. మంచి చెడైనా కూడా సార్ చెప్తా ఉండే. కానీ
రైట్గా వేసవి సెలవులు ముగిశాయి. గురువారం పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. దాదాపు 50 రోజుల పాటు ఆటపాటల్లో మునిగిన విద్యార్థులు మళ్ళీ బడిబాట పట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త విద్యా సంవత్సరంలో పాఠశాల విద్యాశాఖలో ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. తరగతికి తగినట్లు అభ్యాసన సామర్థ్యాలు సాధించేలా విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా ఈసారి ముందుకు వెళ్తుంది. చిన్నారులను లో స్పేస్ ఉన్నట్టు స్పేస్ లేదట్నా, ఇదంతా క్లీన్ చేయరాతుందిరా. చిన్నారులను ప్రభుత్వ బడుల వైపు ఆకర్షించేందుకు పూర్వ ప్రాథమిక తరగతులను ఈ పూర్వ ప్రాథమిక తరగతులు అంటే అర్థం కాదా ఈనాడు సారు మా వాళ్ళకు ఎల్కేజీ యూకేజీ అని అవే నేర్చుకుంటారు. ఇప్పుడు ఫోన్ నెంబర్ అడిగితే కూడా ముసలామె కూడా 9848282868 అని చెప్తుంది తప్ప 9831 ఇట్లా చెప్తలేరు. లేదు పూర్వ ప్రాథమిక ఇంత పెద్దగా రాస్తాడు మళ్ళా ఏది పూర్వ ప్రాథమిక విద్య అని, మళ్ళీ డేట్ లైన్ మాత్రం న్యూస్ టుడే. ధూమశకట వాహనం పూర్వ ప్రాథమిక తరగతులను అందుబాటులోకి తెస్తుంది. కృత్రిమ మేధా సాంకేతికత ఆధారంగా పిల్లలను చదువు నేర్పించే కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. ఈసారి ఇలా సన్నద్ధం. రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాల్లోని 210 ప్రాథమిక పాఠశాలలో ఈసారి పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభిస్తూ విద్యాశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విద్యార్థులకు సైతం ఏకరూప దుస్తులు పుస్తకాలు అందజేస్తారు. వాళ్ళకు కూడా యూనిఫామ్ ఇస్తారట, కానీ సార్లు ఆయాలు ఉండేటట్టు చూసుకోరు. డప్పు కొట్టి రారమ్మని ఆహ్వానించి హైదరాబాద్ కంటోన్మెంట్ తిరుమలగిరి మడ్ఫోర్డ్ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి బుధవారం ప్రదర్శన చేపట్టారు. సిబ్బంది డప్పు కొడుతూ గురువారం నుంచి పిల్లల్ని బడికి పంపాలని తల్లిదండ్రులను కోరారు. నేను కూడా నా కాన్స్టిట్యున్సీ ఆలేరు నియోజకవర్గంలో ప్రతి బడిని సందర్శిస్తా. ఆ ఊర్లో పిల్లలు బడికి రాకపోతే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా అవగాహన చెప్పైనా సరే బడిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.